ఇలా ఉందంటే పుల్క ఒక 20 పుల్కా తినొచ్చు కూర్చుంటే. నేను పర్లేదు నిల్చొని కూడా తింటా. తినకూడదు రూల్ ఉందా? పొయ్యి మేకకి ముద్దు పెట్టయితే బాగోదు. పెళ్ళిళ్ళ స్పెషల్ పనసకాయ పొలం అన్నా. పెళ్ళిళ్ళు స్పెషలే, బట్ ఇందులో అంటే లెగ్ పీస్ లవర్నయా నేను. నువ్వు ఎట్టా అయితే మేక లవర్వు, నేను కోడి లెగ్ పీస్ లవర్ని. పప్పుచారు అన్నం అన్నా ఇష్టమా? నాకు ఫుడ్ అంటేనే ఇష్టం అనుకో బేసిక్గా, అది ఇది అని కాదు, ఏదైనా కానీ స్వాహ. మనం ఇక్కడ దొరికే అన్నిట్లో కల్లా మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం థాలీ కూడా ఉందండి. ఇది అన్లిమిటెడ్ థాలీ తెలుసా? అన్లిమిటెడ్ థాలీ. రైస్ మనకి ఎంత కావాలన్నా పెడతారు, అలానే మనకి కర్రీస్ ఏమేమి కావాలన్నా పెడతారు. ఇప్పుడు ఈ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఎంతసేపు పట్టొచ్చు? నార్మల్గా అయితే 4.5 గంటలు పట్టిద్ది. గట్టిగా కొడితే 4 గంటలు వెళ్ళిపోవచ్చు. బాగా ఆకలేస్తుంది, ఏదైనా తిందాం మధ్యలో. హైవేనే కదా, దాబాలు రెస్టారెంట్లు బాగానే ఉంటాయి. ఈ హైవే దాబాలు రెస్టారెంట్లో వాళ్ళు ఫుడ్లో మసాలాలు ఎక్కువ వేసేస్తున్నారు గురు, దానివల్ల మళ్ళీ ట్రావెల్లో ఇబ్బంది అయిద్దేమో. అయితే కొత్తగా జాయ్ఫుల్ టమ్మీ అని కొత్త ఫుడ్ కోర్ట్ ఒకటి పెట్టారు. అక్కడ ఏమన్నా ట్రై చేద్దామా? కొత్తగా పెట్టారా? ట్రై చేద్దాం. పద. హాయ్ గైస్, వెల్కమ్ టు వైలీ ఫుడ్. నేను మీ రోహిత్ని. ఈరోజు మేము అనుకున్నట్టుగానే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ మధ్యలో చిట్యాల అనే ప్లేస్ క్రాస్ చేయగానే జాయ్ఫుల్ టమ్మీ అనే ఫుడ్ కోర్ట్ కనిపించిందండి. అందులో మాకు ఇంట్రెస్టింగ్గా మిలిటరీ అయిన హోటల్ కనిపించింది. హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో మిలిటరీ అయిన హోటల్ ఉంది. వాళ్ళ టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా అందరికీ తెలుసు. సో ఆ టేస్ట్ అండ్ క్వాలిటీ ఇక్కడ ఉందో లేదో టేస్ట్ చేసి చూద్దాం. హైదరాబాద్లో ఉండే సేమ్ క్వాలిటీ అదే టేస్ట్ ఇక్కడ ఉందో లేదో చూద్దాం. దాంతో పాటుగా ఇంక ఇక్కడ ప్రైజెస్ ఏంటి, మిగతా కథ ఏంటో కూడా చూద్దాం. గురువు బాగా ఆకలేస్తుంది. ఎన్ని ఐటెంలు ఆర్డర్ పెట్టమంటావు? కుదురుందని చెప్పు. చెప్పేస్తే పోలా. చూసావా ఎన్ని ఐటమ్స్ వచ్చాయో? కుమ్మేద్దాం. ఫస్ట్గా డౌట్ ఉంది. ఏంటది? ఈ రాజన్న మిలిటరీ హోటల్ అంటాను. మిలిటరీ హోటల్స్ అంటే ఏంటి అసలు? పెద్ద కష్టమైన విషయం కాదు. అంటే ఇంతకు ముందు రాజుల కాలం దగ్గరికి వెళ్తే అంత దూరం ఎందుకులే కానీ మిలిటరీ హోటల్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ ఇంతకుముందు మరాఠీ కాలంలో మరాఠీ సామ్రాజ్యం రాజు ఒక ఆయన ఉండేవాడు. ఆయన బెంగళూరుకు వచ్చి ఒక యుద్ధం చేశాడంట. బెంగళూరు వాళ్ళందరినీ ఓడిచ్చేసాడంట. బెంగళూరు ఆర్మీ అలా చిన్న భిన్నం అయిపోయింది. అలా ఆర్మీలో పనిచేసే బెంగళూరు ఆర్మీకి చెందిన వాళ్ళందరూ కలిసి బతుకు తెరువు కోసం ఇట్లా ఫుడ్ అందరికీ సర్వ్ చేయడం, పౌష్టిక ఆహారాన్ని అందరికీ సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా 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 మిలిటరీ హోటల్స్గా పేరు వచ్చేసింది. మిలిటరీ వాళ్ళు నడిపే హోటల్స్ కాబట్టి మిలిటరీ హోటల్స్ అని పేరు వచ్చేసింది. మిలిటరీ హోటల్ అంటే కథ చిన్న కథే కదా. ఇప్పుడు తినొచ్చా? స్టార్ట్ చేయి. నేను ఫస్ట్ సూప్తో ట్రై చేస్తున్నాను. ఓ సూపా? యా కమాన్ గో ఆన్ సూప్. సో వీళ్ళు ఇక్కడ బన్ పరాటాలు ఇస్తున్నారు. పరాటాలో కూడా డిఫరెంట్గా బన్ పరాటాలు ఇస్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయో, ఫ్లఫీగా. అండ్ కిందన కూడా చూడండి భలే ఉంది కదా. వావ్ సూపర్. ఇక్కడ చూసావా? కోడి మిరియాల చారు అంట. మంచి సూప్. కోడి మిరియాల చారు. మంచి లెగ్ పీస్ వేసి మొత్తం చికెన్ అంతా మ్యాష్ అయిపోయేలాగా. సో నేను నా బన్ పరాటాని పాయ వేసుకొని నానపెట్టడానికి ఇక్కడ పెట్టేశాను అనమాట. నేను ఫస్ట్ కోడి మిరియాల చారు ట్రై చేస్తున్నాను. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అదిరిపోయింది భయ, నువ్వు ట్రై చేయాలి. బాగుందా? అసలు ప్రతి దాంట్లో నీకు ఆ మిరియాల ఫ్లేవర్ తెలుస్తూ గొంతులో ఘాటుగా దిగుతుంటే వేరే లెవెల్. ఆ చికెన్ కూడా మొత్తం పీసెస్ అన్నీ ఆ సూప్లో దిగిపోవడం వల్ల చికెన్ ఫ్లేవర్ కూడా గట్టి తెలుస్తుంది. యాక్చువల్గా ఒక గుట్టకాల నోట్లో వేసుకోగానే గొంతంతా మిరియాలతో మండుతుంది. అదే కదా, బాగుంది. స్పైసీగా. ఇప్పుడన్నా జలుబు చేసినప్పుడు ఇలాంటివి దొరికితే మనకి ఎంత బాగుంటుందో అక్కడ. అవసరం అయినప్పుడు దొరకవుగా. సో నేను మటన్ గీ రోస్ట్, నల్ల కారం మటన్ గీ రోస్ట్ వేసుకోబోతున్నాను నా ప్లేట్లోకి. నువ్వు కూడా ఓ 2 పీసెస్ ట్రై చేయి.
ఈ నల్లకారం మటన్ గీ రోస్ట్లో నల్లకారం అంటే ఈ పెప్పర్ ఉంటుంది కదా, ఈ పెప్పర్ వేసి గీలో బాగా రోస్ట్ చేసి ఇస్తారంట. రోహిత్ భయ్య నాకు డౌట్, అడుగు. వీళ్ళేంటి ప్రతి దాంట్లో మిరియాలు వాడుతున్నారు, మిరియాలు ఫ్రీగా వస్తున్నాయి వాళ్ళకి? ఏమో మనకు కూడా తెలియదు కానీ మిరియాలు మంచిదే కదా ఒంటికి. అబ్బా చాలా స్పైసీగా, నోట్లో ఒక్కసేపు అలా తినంగానే కంప్లీట్ ఆ గీ ఫ్లేవర్ తగులుతూ మటన్ విత్ గీ. ఇంకోటి అబ్జర్వ్ చేసా భయ, లోపల మటన్ మీట్ చూసా ఎంత పింక్గా ఎంత మెత్తగా కుక్ అయిందో. అలా పింక్గా అయితేనే కుక్ అయిపోయినట్టు. అండ్ ఇంకో విషయం చెప్పారు తెలుసా నాకు, ఇక్కడ వాడే స్పైసెస్ అన్నీ అంట ఆర్గానిక్గా వాళ్ళు తెచ్చుకొని వాళ్ళే చేసుకొని, ఇప్పుడు అన్నిట్లో ఇప్పుడు చాలా వాటిల్లో ఇవి వేస్తారు కదా, ఏంటి అల్లం తెల్లగడ్డల పేస్ట్, అది కూడా వీళ్ళు కొనుక్కోకుండా ప్రిపేర్ చేసుకుంటారంట. నేను చెప్పాను అందుకే ఇందాక వీళ్ళకి మిరియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని. అండ్ ఇక్కడ వాడే బియ్యం కూడా కొల్లం బియ్యం అంట. అవి చాలా డైజెషన్ చాలా బాగుంటాయి, డైజెషన్కి చాలా బాగుంటాయి అని చెప్పారు. సో క్వాలిటీకి రాజీ పడకుండా ఎక్కడ కస్టమర్కి ఎటువంటి డిస్కంఫర్ట్ అవ్వకుండా చేస్తున్నారు. బాగుంది బాయ్. స్టార్టింగ్ ఓ మంచి ఐటెంతో స్టార్ట్ చేసినట్లుంది నా మనసు. ఇప్పుడు నేనేం తినబోతుందని తెలుసా, ఇందాక నా ప్లేట్ కింద ఇంకో ప్లేట్ దాపెట్టాను, నువ్వు అది గమనిలా. అది ఎందుకంటే ఇందుకు నేను పుల్కాలోకి మాంసం కూడా ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఇది మటనే, మళ్ళీ మటనే ఎందుకు? హలో మటన్ తినకూడదు రూల్ ఉందా? పోయి మేకకి ముద్దు పెట్టయితే బాగోదు. గుడ్. యాక్చువల్గా బన్ పరాటా, ఇప్పుడు మనకి పరాటా అంటే కొంచెం క్రిస్పీగా ఫ్లేకీగా ఉండాలి కదా, కానీ ఇక్కడ పరాటా చాలా స్మూత్గా ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది తింటుంటే. అండ్ పుల్కా కూడా అబ్జర్వ్ చేసా, మంచిగా నీట్గా పొంగిచ్చారు పుల్కాని కూడా. మధ్యలో నీకు ఆ హాలో స్పేస్ కరెక్ట్గా కనిపిస్తుంది పుల్కాలో. ఇలా ఉందంటే పుల్కా ఒక 20 పుల్కా తినొచ్చు కూర్చుంటే. నేను పర్లేదు, నిల్చొని కూడా తింటా. బాగుంది. నేను అన్నవరం పప్పుచారు అన్నం ట్రై చేయబోతున్నా. నేను ఇంకొక పని కూడా చేస్తున్నాను తెలుసా, ఈ అన్నవరం పప్పుచారు అన్నంలోకి కొంచెం మీసాల రొయ్యల ఇగురు వేసుకోబోతున్నా. అది మీసాల కాదు, మీసాల రాజు గారి రొయ్యల ఇప్పుడు. సర్లే, పద్దాక సాంబార్ అన్నం ట్రై చేస్తాం కదా, పప్పుచారు అన్నం ట్రై చేస్తున్నాం. ఎస్, నాకు యాక్చువల్గా గీ సాంబార్ అన్నం అంటే చాలా బాగా ఇష్టం అండి. పప్పుచారు అన్నం అన్నా ఇష్టమా? నాకు ఫుడ్ అంటేనే ఇష్టం అనుకో బేసిక్గా, అది ఇది అని కాదు, ఏదైనా కానీ స్వాహ. ఓకే, పప్పుచారు అన్నంలోకి ఈ రొయ్యలు వేసుకున్నాను. ఫస్ట్ ఒక ముద్ద పప్పుచారు అన్నం తిందాం. నువ్వు వేసుకో. నేనైతే మటనే వేసుకుంటా, నార్మల్ పప్పుచారు అన్నం రైస్ కాదు. సరే, ఇప్పుడు ఒక చిన్న బెట్ ఏంటంటే, ఫస్ట్ నేను తింటా, నువ్వు తిను పప్పుచారు అన్నం. దీని టేస్ట్ గురించి ఆడియన్స్కి అర్థమయ్యేలాగా ఎవరు బాగా చెప్పారు అనేది ఛాలెంజ్. చూసుకుందాం. ఫస్ట్ నువ్వు చెప్తే నేను చెప్పను. చెప్పు నువ్వే. మనం నార్మల్గా ఇంట్లో పప్పుచారు చేసుకుంటే మనకి చారులో కింద పప్పు తగిలిద్ది. కందిపప్పు పేస్ట్ చేసినా కానీ ఎంత కొంత తెలుస్తుంది మనకి చారులో. ఇక్కడ నువ్వు పప్పుచారు అన్నంలో చూసావా, సాంబార్లో ఎలా ఉందో అలా ఉంది, అంత మెత్తగా. సాంబార్లో కన్నా దారుణంగా అసలు పూర్తిగా పప్పే లేనట్లుగా కలిసిపోయి మొత్తం కంప్లీట్ స్మాష్ అయిపోయింది అది. అండ్ అలాగే దీంట్లో ఎన్ని వెజ్జెస్ వాడారు చెప్పగలుగుతావా? చాలా వాడారు, కనిపిస్తున్నాయి కదా, క్యారెట్ కనిపించినవి ఇంకా ఉన్నాయి అందులో. చెప్పు, అది కూడా నువ్వే. బెండకాయ వాడారు. నీకు బెండకాయ నాకు పర్లేదు, కనిపించదు. బెండకాయ మ్యాష్ అయిపోయింది అంత మెత్తగా. అందుకనే ఇది కొంచెం లైట్గా స్టిక్కీగా ఉంది ఆ బెండకాయ, లేడీస్ ఫింగర్ వేయడం వల్ల. ఇంకా క్యారెట్ వాడారు. క్యారెట్ కనిపిస్తుంది, సారీ, అది కూడా మ్యాష్ అయిపోయింది నా ప్లేట్లో. ఐ కాంట్ డూ ఎనీథింగ్. చింతపండు ఎంత పడాలో అంత పడింది, ఉప్పులు కారాలు సరిపోయి. నా సైడ్ నుంచి చెప్పాలి అని అంటే, నిజానికి పప్పుచారు అన్నం మా ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. కాకపోతే కొంచెం డిఫరెంట్ ఏంటి అని అంటే, కొంచెం ఎక్కువ వెజ్జెస్ ఎక్కువ వేసారు అండ్ కొంచెం మిరియాలు కూడా వాడారు దీంట్లో కూడా. అండ్ నేను మధ్యలో ఏం చేశానంటే, ఈ రొయ్యల్ని కలుపుకొని తిన్నాను కదా, నెక్స్ట్ లెవెల్ మ్యాడ్ కాంబినేషన్ అనిపించింది. సో మీరు ఇక్కడికి వస్తే ఈ అన్నవరం పప్పుచారు అన్నంలోకి ఈ మీసాల రాజు గారి రొయ్యల ఇగురుని కాంబినేషన్ గా తీసుకోండి. చిత్త కొట్టేసింది, నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే. ఎక్కువ స్పైస్ తినే వాళ్ళు అయితే మాత్రం మీసాల రాజు గారి రొయ్యల ఇగురు కాకుండా మటన్ గీ రోస్ట్ ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్ ఫర్ ష్యూర్.
ఇక్కడ ఇప్పుడు వరకు మనం స్టార్టర్లు ట్రై చేసాము అండ్ ఇక్కడ ఇండియన్ కర్రీస్ కొన్ని ఉన్నాయి, ఆ కర్రీస్ కూడా ట్రై చేసాం కాబట్టి నెక్స్ట్ మనం బిర్యానీ వర్సెస్ పలావ్లోకి వెళ్దాం. అది బిర్యానీ, ఇది పనసకాయ పలావ్. తినేలా ఉందో చెప్పు. ఓకే, సో నువ్వు తిన్న తర్వాత నేను నాది కూడా ట్రై చేస్తాను, అంటే పనసకాయ పలావ్ని కూడా. పెళ్ళిళ్ళ స్పెషల్ పనసకాయ పలావ్ అన్నా. పెళ్ళిళ్ళు స్పెషలే, బట్ ఇందులో అంటే లెగ్ పీస్ లవర్నయా నేను. నువ్వు ఎట్టా అయితే మేక లవర్వు, నేను కోడి లెగ్ పీస్ లవర్ని. సో టేస్ట్ చేయి, నేను ఇటు సైడ్ పనసకాయ పలావ్ టేస్ట్ చేస్తా. మంచిగా చికెన్ పీస్ పెట్టుకొని. ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. పనసకాయ పలావ్ ఎంత బాగుందంటే, మన హైదరాబాద్లో నేను పనసకాయ పలావ్ పర్సనల్గా నాకు చాలా బాగా ఇష్టం. ఎక్కడ అంటే షణ్ముఖ కేటర్స్ అనే వాళ్ళ దగ్గర చాలా బాగుంటుందండి పనసకాయ పలావ్. నాకు ఎప్పుడు తినాలనిపించినా అక్కడే తింటాను, బట్ ఓన్లీ సండేస్ మాత్రమే దొరుకుతాయి. ఇంత నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడ పనసకాయ పలావ్ ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ టేస్ట్ కానీ ఆ పనసకాయ, ఇప్పుడు రైస్లో కూడా ఆ పనసకాయ ఉంటుంది కదా, ఆ పనసకాయ ఫ్లేవర్ ఘాటుగా నోట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందాక మటన్ పీసెస్ ఎంత మంచిగా ఉడికినాయి, అంతకన్నా మంచిగా ఈ పనసకాయ పీస్ చూడు ఎలా ఉడికిందో. పనసకాయ బిర్యానీ గురించి నువ్వు అంత చెప్తావు, నేను ఇప్పుడు గుంటూరు బిర్యానీ గురించి చెప్తా. అంటే నేను ముద్దకు తినేస్తాను, అంటే తెలియదు నాకు ఎలా ఉంటుందో. నేను నార్మల్ మన హైదరాబాద్ దమ్ స్టైల్లో కాదన్నా, మీట్ వేసి పైన రైస్ వేసి దమ్ చేయడం, అలా కుక్ చేయడం. సో లేయర్డ్ కుకింగ్ కాకుండా పీసెస్ వేసి వండేస్తారు. దాంతోనే మళ్ళీ వెంటనే రైస్ వేసేస్తాను, రైస్ని సపరేట్గా బాయిల్ చేయాలి. అందుకని నీకు రైస్లో మీట్ ఫ్లేవర్ తెలిసింది. అది యాక్చువల్లీ కొన్నిసార్లు నేను ఇంతకు ముందు ఏమనుకునేవాడిని అంటే, అట్లా చేస్తే గలీజ్ నీసు వాసన వస్తుంది. అలా ఎప్పుడు రాదు, కానీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మీట్తో పాటు రైస్ వేసి కుక్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకా మనం ఇక్కడ దొరికే అన్నిట్లో కల్లా మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం థాలీ కూడా ఉందంటే, ఇది అన్లిమిటెడ్ థాలీ తెలుసా? అన్లిమిటెడ్ థాలీ. రైస్ మనకి ఎంత కావాలన్నా పెడతారు, అలానే మనకి కర్రీస్ ఏమేమి కావాలన్నా పెడతారు. అండ్ ఈ థాలీలో మనకి ఏమేమి వస్తాయంటే, పప్పు, సాంబారు, రసము, ఆలూ ఫ్రై, టొమాటో కర్రీ, మజ్జిగ చారు, స్వీట్, సొరకాయ రోటి పచ్చడి, పలావ్ రైస్. పలావ్ రైస్ కూడా అన్లిమిటెడ్. ఈ పైన సర్వ్ చేసిన పరోటా కూడా అన్లిమిటెడ్. సో ఏదైనా ఎంత కావాలంటే అంత తినచ్చు. ఇంకా వేపుడు కూడా ఇచ్చారు, పెరుగు కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ 15 to 16 వెరైటీస్ ఉన్నాయి కదా. నాకైతే ఆల్మోస్ట్ కడుపు నిండిపోయింది. ఇక్కడ డెజర్ట్స్ ఉన్నాయంట, ఆ డెజర్ట్స్ని చెక్ చేసేద్దాం. ఈ థాలీని పార్సల్ పట్టుకెళ్ళిపోదాం. ఓకే డన్. అబ్బా, కడుపు నిండా తినిన తర్వాత లాస్ట్లో డెజర్ట్స్ తింటే అదిరిపోతుంది కదా. సో మాకు ఏమేమి డెజర్ట్స్ ఇచ్చారు అంటే, రసగుల్లా, గులాబ్ జామ్, జున్ను ఇచ్చారు. కానీ నేను స్పెషల్గా రసగుల్లా గులాబ్ జామ్ అనే కొత్త ఐటమ్ని క్రియేట్ చేశాను. ఎస్, ఇక్కడ గులాబ్ జామ్ టేస్ట్ చేద్దాం. ఇప్పుడు చెప్పు, నీకు ఇక్కడ అన్నిటికన్నా బాగా ఏం నచ్చింది? నాకైతే మన ఊరిని గుర్తు చేసింది బ్రో, బిలాల్ దమ్ బిర్యానీ. నాకు నా సైడ్ అయితే మెయిన్ కోర్స్లో పనసకాయ బిర్యానీ చాలా బాగుంది. అలానే నేను తిన్న పప్పుచారు అన్నం కూడా నాకు చాలా బాగా నచ్చింది. బట్ స్టార్టర్గా మేము ఫస్ట్ తిన్న ఆ నల్ల కారం గీ మటన్ రోస్ట్ నెక్స్ట్ లెవెల్. అది దాన్ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు వెజిటేరియన్ అయితే ఇక్కడ మీకున్న ఒకే ఒక్క ది బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే, అండ్ అది కాకుండా మీసాల రాజు గారి రొయ్యల ఇగురు, అది పప్పుచారులో కలుపుకొని తింటే మ్యాడ్ అనిపించింది నాకు. మటన్ లవర్స్ కానీ స్పైస్ లవర్స్ కానీ నల్ల కారం మటన్ గీ రోస్ట్ మంచిగా ఉన్నింది. అండ్ లాస్ట్లో తిన్న ఈ డెజర్ట్ అంటే, నేను ఇందాక ఆల్రెడీ ఒక కుండ జున్ను వేసేసాను అనమాట. అంటే స్టార్టింగే శుభారంభం తీపితో చేద్దామని చెప్పి తినేసాను. అందుకని నేను వీటి క్వాలిటీ గురించి కూడా ఒకసారి చెప్పేస్తున్నాను. చూసారా, ఈ గులాబ్ జామ్ లోపల లైట్గా కోవా పెట్టినట్లున్నారు. నాకు ఆ కోవా ఫ్లేవర్ కూడా అర్థమవుతుంది, చాలా బాగుంది. సో ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ విలువైన కామెంట్స్ పెట్టండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. అండ్ స్పెషల్గా విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి ట్రావెల్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఏమంటావు గురు? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గురు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నేను మీరు వైద్ని, నేను మీ కళ్యాణ్, అండ్ వీఆర్ వైరల్లీ ఫుడ్. బయటకు తీసేసారు ప్లమ్ కేక్స్ని, చూడండి మంచిగా కాజులు వేసి పర్ఫెక్ట్గా బేక్ అయినాయి కదా. ఇలా పట్టుకుంటే రాలిపోతుంది కేక్. పైన చూసారా, ఇప్పుడే ఓవెన్ నుంచి బయటకు వచ్చింది కదా.